జై వాసవి. నా పేరు గరుడా రమణి. నేను వాసవి క్లబ్ వాల్టర్ కపుల్స్ విశాఖపట్నంలో మెంబర్నండి. నేను వాల్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. నెక్స్ట్ కంటిన్యూస్ ప్రోగ్రామ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఎన్రోల్ చేసుకున్నానండి. నిన్న ఫస్ట్ డే సెషన్ రామ్ కమల్ గారు చెప్పారు. చాలా బాగుంది సెషన్. జై వాసవి. నా పేరు గరుడా రమణి. అసైన్మెంట్ 15 అక్రోనిమ్స్లో భాగంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎందుకు ఇష్టమో అన్నది చెప్పమన్నారు. మా హస్బెండ్ పేరు, మా సిస్టర్ పేరు రాశానండి. మా హస్బెండ్ ఎందుకు నాకు ఇష్టం అంటే, నాకు కొంచెం అన్నిటి విధాలా సపోర్ట్గా ఉంటారు. తర్వాత ఏంటంటే ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా పికప్ డ్రాప్ అన్నీ విసుక్కోకుండా చేస్తారు. తర్వాత వంటలో కూడా నాకు సహాయం చేస్తారు నేను బిజీగా ఉన్నప్పుడు. అందరికీ ఇతనికి ఏమిటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మా హస్బెండ్కి గుడికి వెళ్ళి ప్రసాదం తెస్తే అందరికీ పెట్టాలి, అందరూ తినాలి అన్నది ఉంటుంది. ఏదైనా మన దగ్గర ఏదున్నా మిగిలిన వారితో షేరింగ్ అన్నది అతనికి నచ్చుతుంది. తర్వాత మా సిస్టర్ తను బ్యాంక్ ఎంప్లాయీ. తను ఏంటంటే తనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు షేర్ చేసుకుంటుంది, నాకేమైనా ప్రాబ్లం వచ్చా షేర్ చేసుకుంటాము. ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటంటే ఒకరికొకళ్ళము సపోర్ట్ చేసుకొని అదంటే ఆ సిచ్యుయేషన్ని కొంచెం లైట్ చేసుకుంటామట. అలా షేర్ చేయడం వల్ల మా సిచ్యుయేషన్ అన్నది కొంచెం లైట్ అయిపోయి ఏంటంటే ఒక ఆలోచన అన్నది నెక్స్ట్ స్టెప్ ఏమెయ్యాలి అన్నది మేము ఇద్దరం ఆలోచించుకుంటాము. తను డౌన్ అయినప్పుడు నాతో షేర్ చేసుకుంటే కొంచెం సపోర్టివ్గా మాట్లాడితే తను కొంచెం నార్మల్ అవుతారు. అలాగే నేను తనకి అలాగా అన్ని విధాల మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా నాకు ఎప్పుడైనా అవసరమైనా సరే నాకు తను సపోర్టివ్గా ఉంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ. జై వాసవి. అసైన్మెంట్ 11లో భాగంగా మనకి టాపిక్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ వర్సెస్ లవ్ మ్యారేజ్. ఆ టాపిక్ గురించి మన అభిప్రాయాలు చెప్పమన్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దలు మన అలవాట్లు అవి తెలుసు కాబట్టి వాళ్ళు తనకి ఎలాంటి అబ్బాయి కావాలో, అమ్మాయి అయితే ఎలాంటి అబ్బాయి కావాలి అన్నది వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్నీ ఆలోచించుకొని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆలోచించి చేస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పెళ్ళయిన తర్వాత వాళ్ళు మనకి సపోర్టివ్గా ఉంటారు. అంటే ఫిజికల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అవన్నీ మనకి పెద్దల ద్వారా మనకి అందుతాయి. అదే లవ్ మ్యారేజెస్ అయితే వాళ్ళిద్దరూ మెచ్యూర్డ్ అయిన తర్వాత అంటే మెచ్యూర్గా అంటే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక అంటే అబౌవ్ 23 అలా ఏజ్ దాటిన తర్వాత అయితే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ అంటే ఆలోచించి ఇది తప్పా రైటా మనం చేస్తున్నది అన్నది వాళ్ళు చేసుకోగలుగుతారు. అందుకని అప్పుడు చేసుకుంటే లవ్ మ్యారేజెస్ కొంచెం పర్వాలేదు. అదే టీనేజర్స్లోని ఇంట్లోంచి లేచిపోయి పారిపోయి చేసుకుంటే అది ఆకర్షణ మాత్రమే. అది ఆ మ్యారేజెస్ అన్నవి చాలా ఇబ్బందులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఎవ్రీ కాయిన్ హ్యాజ్ 2 సైడ్స్ అన్నట్టు అరేంజ్డ్ మ్యారేజెస్కి పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, లవ్ మ్యారేజెస్కి కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. కాబట్టి నా అభిప్రాయం అయితే అరేంజ్డ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ అంటున్నాను. ఎందుకంటే మనం ఏ పని చేసినా మనకి ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. మనకి ఇటు అత్తగారి తరపు, అమ్మగారి తరపు మొత్తం అందరూ కలిసి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడైనా సరే మనకు ఒక ఐడెంటిటీ, మనకు ఒక బాండింగ్, రిలేషన్స్ డెవలప్మెంట్ మొత్తం అన్నీ ఉంటాయి. ఇటు అంటే ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఉంటున్నప్పుడు
పలానా వాళ్ళ కోళ్ళు, పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అల్లుడు అన్నది మనకి సంఘంలో కూడా గౌరవం ఉంటుంది. మనం ఏంటంటే లైఫ్ని హ్యాపీగా విత్ రిలేటివ్స్ అంతా మనము హ్యాపీగా అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. జై వాసవి. నా పేరు గరుడ రమణి. అసైన్మెంట్ 12లో భాగంగా ట్రైన్ జర్నీ. జ్యోతి, శిరీష అని ఇద్దరు అమ్మాయిలు హడావిడిగా గరీబ్ రథ్ ట్రైన్ సికింద్రాబాద్లో లాస్ట్ మినిట్ లేట్ అయిపోయింది వాళ్ళు రావడం. ట్రైన్ ఎక్కారు తొందరగా, చాలా గాబరాగా. జై వాసవి. నా పేరు గరుడ రమణి. అసైన్మెంట్ 12లో భాగంగా ట్రైన్ జర్నీ గురించి మాట్లాడమన్నారు. ఇద్దరు అమ్మాయిలు అంటే బీటెక్ స్టూడెంట్స్ ఇద్దరు, జ్యోతి, శిరీష. వాళ్ళిద్దరూ అప్పటి వరకు ఎవరికి పరిచయం లేదు. వాళ్ళిద్దరూ హడావిడిగా గరీబ్ రథ్ ట్రైన్ సికింద్రాబాద్లో ట్రైన్ అబౌట్ టు స్టార్ట్ అన్నప్పుడు ఎక్కారు. ఎక్కిన తర్వాత వాళ్ళు సీట్లు ఎదురుగా వచ్చాయి. సైడ్ లోవర్ ఇద్దరు సీట్లు వచ్చాయి. ఇద్దరు కొంచెం లగేజ్ అది పెట్టుకొని రిలాక్స్ అయ్యి కూర్చొని వాటర్ అవి తాగి అమ్మో ట్రైన్ మిస్ అయిపోవాల్సింది, లక్కీగా ట్రైన్ మిస్ అవ్వలేదని ఎవరి మట్టుకి వాళ్ళు అనుకున్నారు. శిరీష కొంచెము తను మితభాషి, తను ఎక్కువ ఎవరితోని మాట్లాడదు. జ్యోతి మాత్రం అంటే అందరితోని కలివిడిగా మాట్లాడి చాలా జోవియల్గా ఉంటుంది, బాగా అందరితో కలిసిపోయి ఉంటుంది. అప్పుడు జ్యోతి అడుగుతుంది శిరీషని, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అనేసి. నేను వైజాగ్ వెళ్తున్నాను అనేసి శిరీష చెప్పి ఆగిపోతాను. ఈ లోపల జ్యోతికి ఫోన్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్, మేము ఎక్కేవా లేదా ట్రైన్, మేమేమో నెక్స్ట్ బోగీలో ఎక్కాము, మనము 5గురం కదా ఫ్రెండ్స్, నువ్వు ఒక్కదానివే మిస్ అయిపోయావా అనుకున్నాము, మేము నలుగురం ఇక్కడ ఉన్నాము అనేసి చెప్తే నేను లాస్ట్ మినిట్లో ఎక్కాను అనేసి చెప్తారు. తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ శిరీష ఈ హడావిడిలో తనేమి ఫుడ్ తెచ్చుకోదు, నైట్ అవుతుంది, ఫుడ్ ఏమి తెచ్చుకోదు. తను వాటర్ తాగేసి ఉంటే అప్పుడు జ్యోతి అంటారు, మీరేమీ నైట్ ఫుడ్ తెచ్చుకోలేదు కదా, మేము మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, షేర్ చేసుకొని తిందాము అనేసి. లక్కీగా వీళ్ళు దాంట్లో సీట్లో ఖాళీగా ఉంటాయి. జ్యోతి ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి, ఇక్కడ ఖాళీగా ఉంది, మీరు వచ్చేసేయండి ఇక్కడికి, కలిసి డిన్నర్ చేద్దాము అనేసి అంటే వాళ్ళు 4 అమ్మాయిలు ఇక్కడికి వచ్చేస్తారు. అందరూ కలిసి డిన్నర్ అందరూ షేర్ చేసుకొని తింటారు. శిరీష కొంచెంగా వీళ్ళతో కలవడం అలవాటు అవుతుంది. తర్వాత జ్యోతి ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఏమో రీల్స్ చేద్దాం అనేసి అంటే సరే అనేసి రీల్స్ చేస్తారు. అందులో శిరీష కూడా ఇన్వాల్వ్ చేయమంటే అమ్మో నేను చెయ్యను అనేసి అంటే కాదు పర్వాలేదని చెప్పేసి మొత్తం అందరూ కలిసి హ్యాపీగా రీల్స్ చేసి తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఫ్రూట్స్ అవి తిని తర్వాత అంతాక్షరి ఆడుకుంటారు. అంతాక్షరి ఆడుకొని వీళ్ళు శిరీష ఇంటి అడ్రస్ జ్యోతి అడుగుతుంది, జ్యోతి ఇంటి అడ్రస్ శిరీష అడిగితే అవి లక్కీగా పక్క వీధులే వీళ్ళిద్దరివి, జ్యోతి శిరీష. అప్పుడు అనుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కలిసి ఒకసారి మీ ఇంటికి వస్తాము అనేసి అనుకొని నైట్ హ్యాపీగా పడుకుని పోతారు. మర్నాడు ఉదయం జ్యోతి వాళ్ళకి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్లోనే శిరీషను కూడా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి బాయ్ చెప్తే అప్పుడు శిరీష జ్యోతి అనుకుంటారు ఇది మనకి మెమరబుల్ జర్నీ అని శిరీష చెప్తారు. ఎందుకంటే తను ఎప్పుడు మితభాషి తక్కువ మాట్లాడుతుంది కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు జ్యోతి కూడా అంటుంది నాకు మంచి ఫ్రెండ్ దొరికింది, విల్ మీట్ అగైన్ అనేసి మీ ఇంటికి నేను వస్తాను, మన ఇద్దరం కలిసి ఇంకా ఫ్రెండ్స్గా ఉందాము అనుకుంటారు. అది వాళ్ళిద్దరికి జ్యోతి శిరీష లైఫ్లో ఒక మెమరబుల్ జర్నీగా ఉంది. థ్యాంక్ యూ అండి. జై వాసవి. నా పేరు గరుడ రమణి. అసైన్మెంట్ 17లో భాగంగా హూ ఈజ్ ఎ ట్రైనర్, వై డూ యూ వాంట్ టు బికమ్ ఎ ట్రైనర్ అని ఇచ్చారు అసైన్మెంట్.
ట్రైనర్ అంటే మనకి ఒక విషయాన్ని ఈజీగా, అంటే అతను అందులోని నిష్ణాతుడై ఉన్న వాళ్ళైతే వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. అది మనకి స్కూల్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు టీచర్స్ అవుతారు. ఒక స్కిల్ని మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ట్రైనర్ కావాలి. ఇప్పుడు పిల్లలు పియానో నేర్చుకోవాలి, దానికి ట్రైనర్ కావాలి. అదే స్పోర్ట్స్లోకి వెళ్తే స్కేటింగ్ నేర్చుకోవాలి, ట్రైనర్. అంటే ఆ ట్రైనర్ అన్నది మనకి ఒక స్కిల్ని ఇంకా ఎన్హాన్స్, అంటే ఇంకా బాగా పోటీలకి రెడీ చేయడం. అదే విధంగా చూసుకుంటే ట్రైనర్ మనకి క్లాసెస్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మనం కోచింగ్ తీసుకుంటాం. తర్వాత మనకి ఇంకా కావాలి అంటే మనము యానిమల్స్ తీసుకుంటే యానిమల్స్ కూడా ట్రైనర్స్ ఉంటారు. హార్సెస్ని రేసెస్కి రెడీ చేయడానికి ట్రైనర్ ఉంటారు. అలా తర్వాత జూస్లోని మనకి జూలోని పుల్లుల్ని కానీ జంతువుల్ని కానీ వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు కదా, అది ఒక ట్రైనింగ్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి మనుషులకే కాదు, జంతువులకు కూడా ట్రైనింగ్ అవసరమే. ఇప్పుడు నేను ఎందుకు ట్రైనర్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే, మనకు తెలిసిన విషయాన్ని ఇంకొంచెం ఎదుటి వ్యక్తికి ఇంకొంచెం బాగా చెప్పడానికి. మనం సొసైటీలో మనం ఉన్నాము, మనము మన పనులు చేసుకుంటూ వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, ఏవైనా చెప్పాలన్నా మనకి ఆ కొంచెం ట్రైనింగ్ అయి ఉంటే మనం వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వడానికి కానీ. తర్వాత ఇప్పుడు మేము వాసవి క్లబ్లో ఉన్నాము. వాసవి క్లబ్లో, మా క్లబ్లో 400 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా నాకు తెలిసిన విషయాలు ఏమైనా కొంచెం చెప్తూ ఉంటాను. దాన్ని ఇంకొంచెం రిఫైన్గా, నేను ట్రైనర్ అయితే ఇంకొంచెం రిఫైన్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నది నా ఉద్దేశం. జై వాసవి సార్, థ్యాంక్ యూ. జై వాసవి. నా పేరు గరుడా రమణి. అసైన్మెంట్లో భాగంగా ఒక 5 వర్డ్స్ ఇచ్చి ఆ 5 వర్డ్స్తో కథ చెప్పమన్నారు. ఒక ఊర్లో రాము, సోము అనే మిత్రులు ఉన్నారు. వాళ్ళిద్దరూ పక్క ఇల్లే. రోజు బడికి ఇద్దరు కలిసి వెళ్ళడం, రావడం, అంతా కలిసి ఆడుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సాయంత్రము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు వారింటి దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కిందన వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడూను. ఆ రోజు ఆదివారం సెలవు, అందుకని రాము, సోము ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వచ్చి ఆ చెట్టు కింద క్రికెట్ ఆడడం ఉదయం 10 గంటలకి మొదలు పెడతారు. వాళ్ళందరూ క్రికెట్ బాగా ఆడుతున్నారు ఉదయం నుంచిను. ఆడుతూ ఉంటే బాగా ఫుల్ మొత్తం అందరూ ఉత్కంఠంగా అదేంటి మ్యాచ్ జరుగుతుంది. ఆ జరుగుతున్న సమయంలో భీముడు అనే ఒక అబ్బాయి బంతిని చాలా గట్టిగా కొడితే అటుపక్కగా వస్తున్న సర్పంచ్ గారు అల్లుడు గారి కారు అటు అలా వెళ్తుంది. ఆ బాల్ కారుకు తగిలిందేమో అనేసి అనుకొని వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే భీముడు చాలా బలంగా కొట్టాడు బంతి. అది కానీ సర్పంచ్ గారు అల్లుడు గారు కారుకి కానీ తగిలి ఉంటే అనేసి భయపడుతూ ఉన్నారు పిల్లలందరూ. కానీ ఆ దగ్గరికి వెళ్ళి చూసరికి పక్క నుంచి వెళ్ళిపోయింది బంతి. ఈ పిల్లలందరూ చాలా సంతోషంగా, అమ్మో బంతి తగలకుండా ఉంది, వీఆర్ సో హ్యాపీ అని చెప్పి పిల్లలు మళ్ళీ ఆ ఆటలో మునిగిపోయారు. థ్యాంక్ యూ అండి. జై వాసవి. నా పేరు గరుడా రమణి. అసైన్మెంట్ 23లో భాగంగా సైబర్ అవేర్నెస్ గురించి నిన్న సార్ సెషన్ చెప్పారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చదువు లేని వాళ్ళు కాదు, చదువు ఉన్న వాళ్ళు కాదు, అందరూ ఈ మోసానికి గురవుతున్నారు. కొంతమంది బయటికి చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేక అమ్మ పరువు పోతుంది, తెలుసుండి నువ్వు అంత చదువుకున్నావు కదా,
నువ్వు ఆ మాత్రం చూసుకోలేదా అంటారు అనేసి కూడా కొన్ని బయటకు రావట్లేదు, రిజిస్టర్ చేసుకోవట్లేదు. చాలా కేసెస్ వస్తున్నాయి. రీసెంట్గా మా సిస్టర్కి 50,000 అమౌంట్ ఇది అమౌంట్ పోయిందండి. తను ఏంటంటే ఎలో యాక్సెస్ అని చెప్పి తను తెలిసి కూడా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ప్రెస్ చేయడం వల్ల 50,000 అమౌంట్ అయితే కట్ అయిపోవడం జరిగింది. ఆ అకౌంట్లో 50,000 ఉంది, ₹3.43 ఉంది, మిగిలిన 50,000 తీసేశారు. అలా ఏంటంటే ఇప్పుడు ఇవి జరగకుండా ఉండాలి అంటే మనము నిన్న సార్ చెప్పినట్టు అవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. తర్వాత ఏంటంటే మనము చెప్పారు కదా, ఓటీపీ వచ్చే ఫోన్స్ పిల్లలకి మాత్రం అందుబాటులో ఉండకూడదు. అది మాత్రం అందరూ మనం పాటించాల్సిన చాలా మంచి పాయింట్ అండి. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఏవైనా సరే యూఆర్ఎల్ కోడ్స్ కానీ తర్వాత ఓటీపీస్ కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మా సిస్టర్కి అలా అయిన వెంటనే కంప్లైంట్ రేజ్ చేద్దామంటే ఆ సైట్ ఓపెన్ అవ్వడం చాలా టైం పట్టింది. వితిన్ 1 అవర్లో చెప్పాలి అనేసి మనం అంటారు, కానీ వితిన్ 1 అవర్ అవ్వలేదు. అందుకని కొంచెము మనము ఏంటంటే మనము జాగ్రత్తగా అవి జరగకుండానే మనము చూసుకోవాల్సి ఉంటుంది. జరిగిన తర్వాత ఇబ్బంది పడే కన్నా జరగకుండా మనం ఏం చెయ్యాలి అన్నది చాలా ఫోన్ని మనం టెక్నాలజీని ఎంతైతే ఇంప్రూవ్ అవుతుందో దాన్ని మనం కేర్గా యూజ్ చేసుకొని సైబర్ అటాక్స్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. నా పేరు గరుడా రమణి. అసైన్మెంట్ 6లో భాగంగా కొన్ని వర్డ్స్తో ఒక చిన్న కథ చెప్పమన్నారు. ఒక గ్రామంలో రాము, సోము అనే 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు 5వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు రోజు స్కూల్కి వాళ్ళిద్దరు పక్క పక్క ఇల్లులు. రోజు స్కూల్కి ఇద్దరు కలిసి వెళ్ళడం, మధ్యాహ్నము కలిసి భోజనం చేయడం, సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి కలిసి రావడం, తర్వాత ఈవినింగ్ కొంతసేపు చదువుకున్న తర్వాత ఆ చెట్టు కింద, వాళ్ళ ఇంటి దగ్గర చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు కిందన క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఆ రోజు ఆదివారం ఉదయం అందరూ మొత్తం గ్రామంలో ఉన్న పిల్లలందరూ కలిసి ఆ చెట్టు కిందకి ఆడుకోవడానికి క్రికెట్ వచ్చారు. ఇక్కడ ఆడుకుంటున్నారు. అందరూ ఆడుకుంటూ ఉంటే అందులో రాము ఫ్రెండ్ భీము అబ్బాయి ఏం చేశాడంటే బాల్ని బలంగా కొట్టాడు. అది ఆ బాల్ వెళ్ళి అక్కడ పక్కన గ్రామ సర్పంచ్ గారి అల్లుడు కారులో వస్తున్నారు. ఆ బాల్ అలాగా వెళ్ళింది. అది ఆ అద్దానికి తగులుతుందేమో అని పిల్లల్లో అంతా ఉత్కంఠ. అమ్మో ఎలాగా, మళ్ళీ తిడతారు ఎలాగా అనేసి అనుకున్నారు. కానీ వీళ్ళకి లక్ ఏంటంటే ఆ పక్క నుంచి బాల్ వెళ్ళింది. బాల్ వెళ్తే వీళ్ళు పిల్లలందరూ అమ్మో సర్పంచ్ గారు అల్లుడు గారి కారు, మనల్ని తిడతారు ఎలాగా, అద్దం పగిలిపోతే ఎలాగా అని టెన్షన్గా ఉన్నారు పిల్లలందరూ. కానీ ఆ బాల్ అలా పక్క నుంచి వెళ్ళిపోవడంతో వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ క్రికెట్ ఆటలోని మునిగిపోయారు. జై వాసవి. థ్యాంక్ యూ అండి.